నమస్తే, నేను మీ తేజ. విశాఖపట్నం గాజువాక ఎల్వి నగర్లో జరిగిన ఏదైతే దారుణమైన హత్య ఉందో దీనికి సంబంధించి కొన్ని విషయాలన్నీ కూడా పోలీసుల యొక్క దర్యాప్తులో బయటపడ్డాయి. అన్ని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టోరీ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సింది. అంత క్రూరకంగా, అంత కిరాతకంగా అతను హత్య చేశాడు. అయితే విశాఖపట్నం ఎల్వి నగర్లో ఈ దారుణమైన ఘటన జరిగింది. అయితే ఎవరైతే నిందితుడున్నారో అతని పేరు చింతాల రాజేంద్ర. ఇతను నేవీ ఆఫీసర్, ఇండియన్ నేవీ టెక్నీషియన్గా అతను వర్క్ చేస్తూ ఉన్నాడు. అయితే 2020లో డేటింగ్ యాప్ ద్వారా మౌనిక అనే ఒక అమ్మాయి ఇతనికి పరిచయం అయింది. తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వారికి వచ్చిన గొడవల కారణంగా వాళ్ళిద్దరూ కూడా 2023లో విడిపోయారు. అయితే మౌనిక వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకుంది. అలాగే చింతాల రాజేంద్ర ఎవరైతే నిందితున్నాడో ఆయన కూడా వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మౌనిక దగ్గర నుంచి రాజేంద్రకి టార్చర్ మొదలైంది. అంటే వేరే పెళ్లి చేసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకోకుండా అని చెప్పి టార్చర్ చేసింది. అలాగే వాళ్ళిద్దరు కలిసి ఫొటోస్ దిగిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను బయట పెట్టేస్తా అంటూ కూడా అతన్ని బెదిరించే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా అతని దగ్గర నుంచి 3.5 లక్షల వరకు కూడా డబ్బులు తీసుకుంది. అంటే రోజు రోజుకి మౌనిక దగ్గర నుంచి రాజేంద్రకి టార్చర్ చాలా ఎక్కువైపోతుంది. దీంతో అతను మానసికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. భార్యతో సరిగ్గా కాపురం కూడా చేయలేకపోతున్నాడు. ఒకవేళ భార్యకి ఈ విషయం తెలిస్తే ఆమె నన్ను వదిలేస్తుందనే భయం కూడా అతనిలో మొదలైంది. అయితే రీసెంట్గా భార్య కూడా డెలివరీకి ఇంటికి వెళ్ళింది. డెలివరీ టైంలో ఇంటికి భార్య ఎప్పుడైతే వెళ్ళిందో ఇతను ఒంటరిగా ఉండడం వల్ల అసలు ఈ మౌనిక అనే మహిళను పూర్తిగా తన లైఫ్లో నుంచి తప్పించడానికి ఏం చేయాలనే ఒక ప్లాన్లో అయితే అతను ఉన్నాడు. ఆలోచించాడు అసలు ఏం చేయాలని చెప్పి. అయితే మౌనిక తర్వాత కూడా ఇంకా టార్చర్ తగ్గించలేదు, ఇంకా డబ్బులు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో మౌనిక పైన ఇంకా విసిగిపోయి ఆమెను అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు రాజేంద్ర. దీనికోసం ఆల్రెడీ భార్య డెలివరీ కోసం ఇంటికి వెళ్ళింది. ఒక 4 నెలల బిడ్డ కూడా ఉంది. ఆమె ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నట్ల. దీంతో ఇదే సరైన టైం అనుకుని మౌనికకి ఫోన్ చేసి ఇంటికి రా, మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి ఎక్కడైతే గాజువాక ఎల్వి నగర్ ఆ ప్రాంతంలో వాళ్ళకి అపార్ట్మెంట్ ఉంది అక్కడికే ఆ ఫ్లాట్కి ఇతను మౌనికని పిలిచాడు. తర్వాత మౌనిక అక్కడికి వెళ్ళింది. సో మౌనిక రాకముందే ఇతను ఆల్రెడీ ఒక ప్లాన్లో ఉన్నాడు. ఏంటంటే మౌనిక వచ్చిన తర్వాత ఆమెను ఎలా హతమార్చాలి, హతమార్చిన తర్వాత నేను పోలీసులకి దొరకకుండా ఎలా ఉండాలి, క్లూస్ ఇవేమి కూడా పోలీసులకి దొరకకుండా ఏం చేయాలని చెప్పి ఆల్రెడీ ముందు నుంచే ప్లానింగ్లో ఉన్నాడు. అయితే మౌనికని చంపడం కోసం ఒక కత్తి కొనడానికి డీమార్ట్కి కూడా వెళ్ళాడు. డీమార్ట్లో సరైన కత్తి దొరకలే. దీంతో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇన్స్టామార్ట్ ఓపెన్ చేసి అందులో ఒక కత్తిని ఆర్డర్ పెట్టాడు. తర్వాత క్లీనింగ్, ఒకవేళ చంపేసిన తర్వాత ఆ బ్లడ్ ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా క్లూస్ ఏమి దొరకకుండా ఎట్లా క్లీన్ చేయాలని చెప్పేసి ఆ క్లీనింగ్కి సంబంధించిన బ్రష్ కావచ్చు, ఆ సోప్, డెటాల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆర్డర్ పెట్టాడు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మౌనికని ఇంటికి పిలిచాడు. మౌనిక ఇంటికి వచ్చింది, మాట్లాడుకున్నారు. తర్వాత మౌనికని ఊపిరాడకుండా మెడ పట్టుకుని పిసికి చంపేశాడు. సో తను చనిపోయిన తర్వాత ఆమె చనిపోయిందా లేదని చెక్ చేసుకున్నాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇతను ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నాడో ఆ కత్తుల్ని బయటకు తీసి ముందుగా ఆమె తల భాగాన్ని వేరు చేశాడు. తర్వాత చేతులు 2 వేరు చేశాడు. తర్వాత కాళ్ళు 2 వేరు చేశాడు. అయితే వీటన్నిటినీ కూడా సెపరేట్గా ఒక సంచిలో కుట్టే ప్రయత్నం చేశాడు. ఒక సంచిలో కుక్కేసి, ఒక గోను సంచి దాంట్లో. అయితే ఈ మొండె భాగం ఏదైతే ఉందో తల తీసేసిన తర్వాత ఇది సరిగ్గా సంచిలో పట్టడం లేదని చెప్పి దాన్ని మళ్ళీ 2 భాగాల కింద చేసి, అంటే ఒక పొట్ట భాగం, దాని తర్వాత ఈ ఛాతీ భాగాన్ని అలాగే కొన్ని చేసుకున్న ముక్కల్ని ఇవన్నిటిని కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి అవి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇంకా కొన్ని శరీర భాగాలన్నీ కూడా ఒక గోను సంచిలో పెట్టాడు. అయితే తల, కాళ్ళు, చేతులు ఈ 3 కూడా తీసుకుని, ఈ 3 భాగాలు కూడా తీసుకుని దగ్గరలో ఉన్న ఒక అడవి ప్రాంతానికి వెళ్ళి ఆ 3టిని కూడా కాల్చేశాడు. తర్వాత అతని బెస్ట్ ఫ్రెండ్ సందీప్ అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు, ఎప్పటి నుంచో నన్ను మౌనిక చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది, ఇక మౌనిక నా లైఫ్లో లేదు, మౌనిక నుంచి నాకు బ్లాక్మెయిల్స్ ఉండవు, నేను ఆమెను చంపేశాను అని చెప్పి
చెప్పేశాడు. దీంతో సందీప్ ఏం చేశాడంటే వెంటనే రాజేంద్ర భార్యకి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాడు. సో దీంతో రాజేంద్ర ఏం చేశాడనే విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి తెలిసిపోయింది. వారు కూడా పోలీసులకి వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. నువ్వు వెంటనే పోలీసులకు వెళ్ళి లొంగిపో, లేదంటే నీకు చాలా ఇబ్బంది ఉంటుంది, నీ అంతటి నువ్వే లొంగిపో అంటే రాజేంద్ర ఏం చేస్తాడంటే గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. తర్వాత పోలీసులు వాళ్ళ ఇంటికి తనిఖీ కోసం వచ్చారు. అంటే అసలు ఇతను ఏం చేశాడు క్లూస్ కోసం కలెక్ట్ చేసుకోవడానికి ఇంటికి వచ్చారు. దాంతో రీఫ్రిజిరేటర్లో ఉన్న ఆ శరీర భాగాలన్నీ కూడా బయటపడ్డాయి. తర్వాత సంచిలో కుక్కేసిన ఆ శరీర భాగాలన్నీ బయటపడ్డాయి. తర్వాత ఇతను ఎక్కడైతే అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ తల, కాళ్ళు, చేతులు వీటిని కాల్చాడో అవి కూడా పూర్తిగా కాళ్ళే, సగం సగం కాళ్ళు ఉన్నాయి. సో వాటిని కూడా పోలీసులు స్వాధీనపరుచుకుని మొత్తం క్లూస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని ఇద్దరిని విచారణ చేసే ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు చంపావు మౌనికని అనే విచారణ చేస్తే, సార్ ఆమెను ఇంటికి పిలిచింది నేనే, మాట్లాడదామని పిలిచా, పూర్తిగా సెటిల్మెంట్ చేసుకుందామని నేను అనుకున్నా, కానీ నన్ను ఇంకా బ్లాక్మెయిల్ చేస్తుంది. నా దగ్గర ఇప్పటి వరకు 3.5 లక్షల వరకు డబ్బులు తీసుకుంది. నేను నా భార్యతో సరిగ్గా కాపురం చేయలేకపోతున్నాను, నేను నా పనిని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. కారణం ఈ మౌనిక. ఈమె నన్ను ఎప్పుడు కూడా మానసికంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. దీంతో మా ఇంటికి వచ్చినప్పుడు ఈమె ఏం చేసిందంటే ఏదైతే నాకు నేవీకి సంబంధించిన యాక్సెస్ కార్డు ఉంటుందో దాన్ని లాగేసుకుని నేను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది నన్ను. సో దీంతో నేను చాలా కోపడ్డా, ఇవ్వమని అడిగా, ఇవ్వలేదు. నాకు కోపం వచ్చి ఆమె పేక పిసికి చంపేశాను. దాని తర్వాత ఆమెని ముక్కలుగా వేరు చేసి క్లూస్ అన్ని కూడా మీకు దొరకకుండా ఉండాలని చెప్పేసి ఈ రకంగా దాడి చేశాను సార్ అంటూ కూడా పోలీసులకి అతను ఎలా అయితే చేశాడో అవన్నీ కూడా చెప్పి పోలీసులకి అతను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇది విశాఖపట్నంలో జరిగిన ఈ దారుణమైన ఘటన. అంటే డేటింగ్ యాప్లో పరిచయం అయింది, తర్వాత కొన్ని రోజులు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరికి గొడవలు వచ్చాయి. 2023లో ఇద్దరు కూడా విడిపోయారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది, అతనితో సరిగ్గా కాపురం చేయలేకపోయింది, ఎందుకంటే ఇతని పైన చాలా ప్రేమ. దీంతో ఇతనికి దగ్గర అవ్వాలనుకుంది, మళ్ళీ ప్రయత్నించింది. అప్పటికి అతను వేరే మహిళని మ్యారేజ్ చేసుకున్నాడు. నేను కోరుకున్న వ్యక్తి నా దగ్గరికి రావట్లేదని చెప్పేసి ఏ రకంగానైనా తెప్పించుకోవాలని చెప్పి ఈమె ప్రయత్నించింది. దీంతో బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. అతను లొంగిపోలేదు. ఈ నిజం బయట ఎక్కడ పడుతుందని వాళ్ళ భార్యకి, కుటుంబ సభ్యులకి ఎక్కడ తెలుస్తుందని భయపడ్డాడు. అలాగే తను డిమాండ్ చేసిన డబ్బులను కూడా కొన్ని రోజులు ఆమెకి ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా విసిగిపోయి మొత్తాన్ని ఆమెను అసలు ఈ భూమి మీద లేకపోతే నాకు ఏ ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఆలోచించి ఆమెను ఈ రకంగా హతమార్చింది. అయితే రీసెంట్గా మీర్పేటలో కూడా ఒక సంవత్సరం క్రితం మీర్పేట పరిధిలో హైదరాబాద్ ఇలాగే ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ తన భార్యని ఇదే రకంగా క్రూరంగా చంపి తర్వాత ఆ శరీర భాగాలన్నింటినీ కూడా కుక్కర్లో వేసి ఉడికించి వాటిని కొన్ని గంటల పాటు అలా ఉంచి దాని తర్వాత రోకలతో దంచి, అంటే పోలీసులకి దొరకకున్న కొన్ని క్లూస్ ఏ అయితే ఉంటాయో ముఖ్యమైనవి అవన్నీ కూడా ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లి పొడి చేసినంత కూడా అక్కడికి పడేశాడు. కానీ ఫైనల్గా అతను దొరికిపోయాడు. అయితే ఇక్కడ ఎక్స్ మిలిటరీ ఆఫీసర్, అలాగే వైజాగ్లో కూడా ఒక నేవీ ఆఫీసర్, ఇద్దరు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే. అంటే ఎంత క్రూరంగా, ఎంత బ్రూటల్గా వీళ్ళు హత్య చేయాలని చెప్పేసి ఎందుకు ఆలోచించారు? దీనిపైన మళ్ళీ ఒక సరైన విశ్లేషణతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. ఇది విశాఖపట్నంలో జరిగిన ఈ దారుణమైన ఘటన. దీనికి సంబంధించి మీరు కామెంట్స్ ఏం చేస్తారు, మీ ఒపీనియన్ ఏంటి, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారంట ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ విషయాన్ని తెలియపరచండి.